హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు జిందగీ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పిల్లి గురించి కొన్ని వాక్యాలు చూడబోతున్నాం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని సడన్గా పిల్లి గురించి అడిగినప్పుడు ఎన్ని వాక్యాలు చెప్పగలుగుతారు అనేది ఒకసారి ఆలోచించండి. అలాగే మన పిల్లలతో మనం టైం స్పెండ్ చేస్తున్నప్పుడు పిల్లలకు పిల్లల్ని ఒకసారి అడగండి, పిల్లి గురించి మీరు ఎన్ని వాక్యాలు చెప్పగలుగుతారు. అట్లీస్ట్ ఒక వాక్యమా, 2 వాక్యాల, 3 వాక్యాల. సడన్గా అడిగినప్పుడు ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు. ఒకసారి ఈ విధంగా అడిగి చూడండి. పిల్లి అనేది మనకు అందరికీ తెలిసినదే. దాని గురించి కొన్ని వాక్యాలు అన్నప్పుడు మనం ఎలా చెప్పగలుగుతాము, ఎన్ని చెప్పగలుగుతాము అనేది ఆలోచించండి ఫ్రెండ్స్. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే పిల్లి గురించి తెలుగులో మరియు ఇంగ్లీష్లో 2 విధాలుగా కొన్ని సింపుల్ లైన్స్ చెప్తున్నాను, వినండి. పిల్లి ఒక పెంపుడు జంతువు. పిల్లి ఒక పెంపుడు జంతువు. పిల్లి కళ్ళు ఆకుపచ్చగా ఉంటాయి. పిల్లి కళ్ళు ఆకుపచ్చగా ఉంటాయి. పిల్లి శరీరం అంతటా మెత్తగా బొచ్చు కలిగి ఉంటుంది. అవును కదా, పిల్లి శరీరం అంతటా మెత్తగా బొచ్చు కలిగి ఉంటుంది. పిల్లికి 4 కాళ్ళు, ఒక తోక కలిగి ఉంటుంది. సారీ, ఇక్కడ ఉంటాయి అనే బదులు ఉంటుంది అని రాశాను. పిల్లికి 4 కాళ్ళు, ఒక తోక ఉంటాయి. ఓకే, నెక్స్ట్ పిల్లి పిల్లను పిల్లి కూన అంటారు. పిల్లి పిల్లను పిల్లి కూన అంటారు. పిల్లికి ఎలుకలు, చేపలు, పాలు అంటే ఇష్టం. పిల్లికి ఎలుకలు, చేపలు, పాలు అంటే ఇష్టం. పిల్లి గోర్లు మరియు పళ్ళు చాలా పదునుగా ఉంటాయి. పిల్లి గోర్లు మరియు పళ్ళు చాలా పదునుగా ఉంటాయి. పిల్లి మియావ్ మియావ్ అని అరుస్తుంది. పిల్లులు ఎక్కువగా కుక్కలంటే భయపడతాయి. పిల్లులు ఎక్కువగా కుక్కలంటే భయపడతాయి. రాత్రి సమయంలో పిల్లి కళ్ళు మెరుస్తూ ఉంటాయి. రాత్రి సమయంలో పిల్లి కళ్ళు మెరుస్తూ ఉంటాయి. పిల్లి చీకటిలో చూడగలుగుతుంది. పిల్లి చీకటిలో చూడగలుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది తెలుగు పాయింట్స్ అన్నమాట. నెక్స్ట్ ఇంగ్లీష్లో ఎంత సింపుల్గా ఉంటాయో చూడండి. 10 lines on cat. Cat is a pet animal. Cat is a pet animal. It is a small animal. చిన్నగా ఉంటుంది కదా, సో మనం సింపుల్గా చెప్పొచ్చు అనమాట. ఇట్ ఈజ్ ఏ, ఇక్కడ మనము క్యాట్ అని సారికి పలకకుండా ఇట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఇట్ అంటే అది 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 చాలా చిన్న జంతువు అని. ఇట్ ఈజ్ ఏ స్మాల్ అనిమల్. ఇట్ హ్యాస్ 4 legs. It has 4 legs. It has 2 eyes and 2 ears. 2 కళ్ళు, 2 చెవులు ఉంటాయి. దీన్ని మనం తెలుగులో కూడా ఈ విధంగా రాసుకోవచ్చు. It has a tail. ఒక తోక ఉంటుంది. It has a tail. It loves to eat milk and fish. అంటే టు ఈట్ అంటే తినడానికి. తినడానికి ఏమి ఇష్టపడుతుంది? పాలు, చేపలు అది తినడానికి ఇష్టపడుతుంది. ఇట్ లవ్స్ టు ఈట్ మిల్క్ అండ్ ఫిష్. ఇట్స్ టీత్ ఆర్ వెరీ షార్ప్. అంటే చాలా షార్ప్గా ఉంటాయి. ఇట్స్ టీత్ ఆర్ వెరీ షార్ప్. ఇట్ కిల్స్ ర్యాట్స్ ఈజీలీ. ఎలుకలను చాలా ఈజీగా చంపగలుగుతుంది. ఇట్ కిల్స్ ర్యాట్స్ ఈజీలీ. ద క్యాట్ లుక్స్ ప్రిటీ. చూడ్డానికి మనకి పిల్లి అంటే ఎవరైనా మ్యాక్సిమం చిన్నపిల్లలందరూ ఇష్టపడుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్. సో చూడ్డానికి అది ఎలా ఉంటుంది? చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది మనకి. ద క్యాట్ లుక్స్ ప్రిటీ. చిల్డ్రన్ లైక్స్ క్యాట్ వెరీ మచ్. పిల్లి పిల్లను చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది పిల్లి గురించి కొన్ని వాక్యాలు. తెలుగులో అడిగి చూడండి, ఎన్ని వాక్యాలు చెప్పగలుగుతారో వాళ్ళని అడగండి. నెక్స్ట్ అలాగే ఇంగ్లీష్లో కూడా ఎన్ని చెప్పగలుగుతారు అనేది చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే
లైక్ చేయండి. కనీసం మీకు యూజ్ అయితే కనుక కనీసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతకు మించి ఇంకేం అడగను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.